బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్పై సుమారుగా 120 నుంచి 150 కోట్ల అవినీతి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిపైన భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ ఆ యొక్క పోరాటాలు కొనసాగించిన పరిణామంగానే ఈరోజు ఈ యొక్క బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్పై అధికారులు, ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు వచ్చి దాడి చేసి ఈ యొక్క అవినీతిని బయటపెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, పార్కులు, చెరువుల కబ్జాలు, చెరువుల సుందరీకరణపై పెట్టినటువంటి బడ్జెట్ పైన అనేక బాయి పూడ్చి కూడా పార్కు నమ్ముకుంటే కూడా వాటిపై మేము నిలదీసి ఆ యొక్క ఫండ్ని ఆపిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి కౌన్సిల్లో దక్కిందని కూడా ఈ సందర్భంగా చేస్తూ, అదేవిధంగా గత 2014లో గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి ఈరోజు వరకు ఉన్నటువంటి ప్రభుత్వ పార్కులన్నీ, ఈరోజు 2026లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో కలిసినటువంటి పార్కులన్నీ, వాటిపై మా దగ్గర ఆర్టీఐ యాక్ట్ నుంచి తీసుకున్నటువంటి 2 లిస్టులు కూడా ఉన్నాయి. వాటన్నిటిపై కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికా విలేకరుగా మాట్లాడుతూ నేను ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ పార్కులు కబ్జా చేయడం జరిగింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కార్పొరేటర్ కానీ కార్యకర్తలు ఎక్కడ పార్కులు కబ్జా చేశారో వాటిని నిరూపించండి. లేదంటే మేము మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ ఎక్కడెక్కడ పార్కులు కబ్జా చేశారో వాటన్నిటిని మేము తీసుకొచ్చి ముందుకు ఆల్రెడీ ఇవ్వడం అనేక సందర్భాల్లో కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి, ఇదే కమిషనర్ సరస్వతి గారికి అనేక రకాలుగా మేము కంప్లైంట్ ఇచ్చి వాటిని అడ్డుకుని వాటిని కాపాడిన ఘనత భారతీయ జనతా పార్టీ దక్కింది. ఏనాడైనా 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్క పార్క్ పైన అయినా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? ఏ ఒక్క పార్కునైనా కాపాడిరా? గత 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చారు, ఏ ఒక్క పార్కును కాపాడినట్టు ఒకటి చూపించండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మైకులు ఉన్నాయి కానీ చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 2 సంవత్సరాల్లో మీరు ఎన్ని పార్కులు కాపాడిరు? ఎంత ఆస్తిని కాపాడిరు? ఈ యొక్క బడంగపేట కార్పొరేషన్కు ఎంత ఆస్తిని కాపాడిరో మీరు సమాధానం చెప్పాలి. ఇదే బాలాపూర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు 4 లీడర్ పొంగేటి ప్రభాకర్ రెడ్డి నాదర్గుల్లో ఉన్నటువంటి గుర్రంగూడ గ్రామానికి సంబంధించినట్టు అక్రమ లేఅవుట్, దొంగ ఎల్ఆర్ఎస్లతోటి, దొంగ పాస్బుక్లతోటి ఎకరన్నర ల్యాండ్ని కబ్జా చేసి ఇక్కడ ఇదే సర్వశక్తితోటి మేడం గారితో పర్మిషన్లు ఇప్పించి మళ్ళీ మేము కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే రద్దు చేసినటువంటి ఇదే సరస్వతి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు 7 మంది కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తలేరు? ఈరోజు అవినీతి ఆరోపణలన్నీ కూడా ఈ యొక్క మేయర్ పైన, డిప్యూటీ మేయర్ పైన, మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వస్తున్నాయి. కాబట్టి మరి మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఒక వర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కిచెన్ గారు, లక్ష్మారెడ్డి గారు తెచ్చిన అధికారులు అవినీతికి పాల్పడరని చెప్పి పైన ముఖ్యమంత్రి గారికి పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనే విషయాన్ని కూడా మాకు దృష్టికి రావడం జరిగింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అవినీతిని బయటపడుతుందని చెప్పి ఒకరి మీద ఒకరు వేసుకోవడం జరుగుతుంది తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, కార్పొరేటర్లు కానీ ఈ యొక్క అవినీతిలో ఎలాంటి సంబంధం లేదని చెప్పి అవసరం అనుకుంటే మీరు నిజంగా మున్సిపల్ శాఖ మినిస్టర్ మీ యొక్క ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కాబట్టి, మీ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మినిస్టర్ కాబట్టి సిట్టింగ్ విచారణతో ఈ యొక్క కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై 32 మంది కార్పొరేటర్ల పైన సిట్టింగ్ విచారణ జరిపించి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు. మీరు వారానికి ఒకసారి పోయి మీ యువ నాయకులు, మీ మేయర్ గారు వారానికి ఒకసారి పోయి ముఖ్యమంత్రిని కలుస్తాం, మాకు ఇంత పరపతి ఉందని చెప్పి రోజు పేపర్లో రాయించుకుంటారు కదా. మరి ఈరోజు ఈ యొక్క అవినీతి మీద మీరు ఈరోజు ఇంకొక విషయం తెలిసిందేమంటే, ఈ మేయర్ యొక్క అనుచరులు ఏ గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవినీతిలో పాలు పంచుకొని ఆ అవినీతి సొమ్ముతోటే వాళ్ళు ఈరోజు మేము రేపు కార్పొరేటర్గా పోటీ చేస్తామని చెప్పి కూడా తిరగడం జరుగుతుంది. వాళ్ళందరిపై కూడా ఈ యొక్క విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము.